అంతరిక్ష రంగంలో భారత్ ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించింది. అగ్రదేశాలకు సైతం సాధ్యం కానటువంటి ప్రయోగాలను విజయవంతంగా చేపట్టి భారత్ తన ఖ్యాతిని అమాంతం పెంచుకుంది. 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా భారత్ అడుగులు వేస్తోంది. అంతేకాదు 2040 నాటికి చందమామ పైకి భారతీయుడు కాలు మోపే అవకాశం ఉంది. అంతరిక్ష రంగంలో భారత్ ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించింది. ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో భారత ఖ్యాతిని ఎన్నో రెట్లు పెంచింది. ఇప్పటికే అగ్రదేశాలకు సైతం సాధ్యం కానటువంటి అరుదైన ఘనతలు సాధించిన భారత్ త్వరలో సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకోనుంది. 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా భారత్ అడుగులు వేస్తోంది. అంతేకాదు 2040 నాటికి చంద్రుడిపై భారతీయులు కాలుమోపే అవకాశం కూడా ఉంది. అంతరిక్ష రంగంలో అగ్రదేశాలకు ఏమాత్రం తీసిపోకుండా భారత్ సత్తా చాటుతోంది. 1969లో ఇస్రోను ఏర్పాటు చేశారు. అదే ఏడాది అమెరికా చంద్రుడిపై కాలు మోపింది. కానీ చంద్రుడి దక్షిణ ధ్రువం వద్దకు ఇతర దేశాల కంటే ముందుగా మనమే వెళ్లాం. అంత వేగంగా అంతరిక్ష రంగంలో భారత్ పురోగమిస్తోంది. ఇప్పటి వరకు శ్రీహరికోట నుంచి 432 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించగా వాటిలో 90% అంటే 397 ఉపగ్రహాలను గత దశాబ్దంలోనే ప్రయోగించడం ఇస్రో ఘనతగా చెప్పవచ్చును. యూరప్ దేశాల ఉపగ్రహాలను నింగిలోకి పంపడం ద్వారా ఇస్రోకు భారీ ఆదాయం లభిస్తోంది. ఇప్పటి వరకు 292 మిలియన్ యూరోలు భారత్కు లభించాయి. వాటిలో 260 మిలియన్ యూరోలు గత 10 ఏళ్లలోనే భారత్కు వచ్చాయి. మరోవైపు స్వదేశీ ప్రయోగాలను విజయవంతంగా చేపడుతూ భారత్ సత్తాను ప్రపంచానికి చాటుతోంది. ఓవైపు స్వదేశీ ఉపగ్రహాలు, మరోవైపు ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను నింగిలోకి పంపడం ద్వారా పెద్ద మొత్తంలో ఆర్జిస్తోంది భారత్. ఇక ప్రైవేట్ పెట్టుబడులను సైతం పెద్ద మొత్తంలో ఆహ్వానిస్తూ అంతరిక్ష రంగంలో భారత్ సత్తాను ప్రపంచానికి తెలియజేస్తోంది. రానున్న కాలంలో మరిన్ని కీలక ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది భారత్. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని 1998లో ఏర్పాటు చేశారు. అందులో అమెరికా, రష్యా, జపాన్, కెనడా భాగస్వాములుగా ఉన్నాయి. చైనా ఇప్పటికే సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకుంది. 2035 నాటికి భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకుని ఆ జాబితాలో చేరడం ఖాయం. మరోవైపు తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ సముద్రయాన్లో భాగంగా మత్స్య 6000 జలంతర్గామిని భారత్ రూపొందిస్తోంది. ఈ జలంతర్గామిలో 3 కూర్చుని సముద్రంలో 6 కిలోమీటర్ల గరిష్ట లోతు వరకు చేరుకోవచ్చు. దీనివల్ల సముద్ర వనరులు, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయవచ్చు. సముద్ర గర్భ అన్వేషణలో తోడ్పడే మానవ సహిత జలంతర్గామి ఇదే కావడం విశేషం. ఈ నౌకను చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. ఇది ప్రారంభమైతే భారతదేశం మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణ మిషన్గా దీనికి గుర్తింపు దక్కనుంది. అంతరిక్ష రంగంలో భారత్ సాధించే విజయాలు అన్నీ కావు. త్వరలోనే సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకుని అరుదైన ఘనతను సాధించేందుకు భారత్ శరవేగంగా అడుగులు వేస్తోంది.